ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరలా చదువుతున్నాను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మేము మీ లేఖన భాగాన్ని చదువుకున్నాము. దాని సందర్భాన్ని అర్థం చేసుకుని ఇందులో నుంచి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకునేటట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మాకు ఇచ్చే సందేశాన్ని మేము సాత్వికమైన మనసుతో అంగీకరించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరు వేడుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నవాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనములో నేనేర్పరచుకున్న వాడు, మై చోజన్ వన్ ఇన్ హూమ్ మై సోల్ డిలైట్స్, నేను ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాను అని తండ్రి చెప్పాడు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడింది, ఆయన ధనవంతుడై ఉండి అని వ్రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 14-15 వచనాల్లో తండ్రికున్నవన్నీ కూడా నావే అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అని వ్రాయబడింది. అంటే ఆయన దేవుడై ఉండి అని అర్థం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకెట్టి మహిమ ఉండెనో అట్టి మహిమతో నీవు నన్ను మహిమపరచుము అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడుగా నిరంతరము ఉండేవాడు, ఉన్నాడు. అయితే ఒకానొక రోజున 2000 సంవత్సరాల కిందట దేవత్వానికి అదనంగా మానవత్వాన్ని జోడి చేసుకుని కలుపుకొని ఆయన ఈ లోకానికి దైవ మానవుడుగా వచ్చాడు. దేవత్వాన్ని వదిలిపెట్టలేదు, దేవత్వానికి అదనంగా ఇన్ అడిషన్ టు హిస్ డియటీ హీ టుక్ అపాన్ హిమ్సెల్ఫ్ హ్యూమన్ నేచర్, మానవ స్వభావాన్ని ఆయన ధరించాడు. ధరించి నిజమైన దేవుడుగా నిజమైన మానవుడుగా ఉన్నాడు. ఇలాంటి వారు ఎవరూ లేరు. ఇదొక మర్మం. అపోస్తలుడైన పౌలు అంటాడు, వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ దట్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు సశరీరుడు కావడం అనేది నిరాక్షేపముగా గొప్ప మర్మం ఇది. దేర్ ఇస్ నోబడీ లైక్ దాట్, ట్రూలీ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్. నిజముగా దేవుడు, నిజముగా మానవుడు. అయితే ఆయననట నిజముగా దేవుడుగా ఉన్న ఆయన నిజ దైవ మానవుడుగా మార్చబడినప్పుడు, అంటే మానవుడుగా మార్చబడినప్పుడు, దైవ మానవుడుగా ఆయన అయినప్పుడు ఆయనను గూర్చి వ్రాయబడిన మాటలు ఏంటంటే, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. రిక్తుడు అంటే ఖాళీవాడు అని అర్థం. ఖాళీ, రిక్తులు అంటే ఖాళీ, రిక్త హస్తాలు అంటే ఖాళీ హస్తాలు. రిక్తుడు అంటే ఖాళీ చేసుకున్నాడు. ఖాళీ చేసుకున్నాడు అని అంటే ఇక్కడ మైనస్ ఏదైనా జరిగింది అనుకునేరు, ప్లస్ జరగడమే ఖాళీ కావడం. ఆ ప్లస్ ఏంటంటే మానవత్వాన్ని ధరించడం. దేవుడేంటి, మానవత్వాన్ని ధరించడం ఏంటి? పరలోకము నుండి ఆయన భూలోకాన్ని తొంగి చూస్తూ ఉన్నాడు. ఆయన అంత ఉన్నతంగా ఉన్నవాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు ఒక తల్లి గర్భములో ఒక పిండముగా రూపించబడడం ఏంటి? ఎంత తగ్గింపు ఇది! కనుక ప్లస్ కావడం
ఇక్కడ తగ్గింపు, రిక్తునిగా చేసుకోవడం. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి మన ఇంట్లో ఒక రాత్రి గడిపాడు అనుకుందాం, మనతో పాటు భోజనం చేసి హ్యాపీగా మన కుటుంబంతో ఓ రాత్రి గడిపి వెళ్ళిపోతే ఆయన అమెరికా ప్రెసిడెంట్గా ఉండడం మానేయలేదు, మన ఇంటికి రావడమే తగ్గించుకోవడం. అంతగా యేసుక్రీస్తు ప్రభువు తగ్గించుకున్నాడు. ఆయన రిక్తునిగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నిత్యత్వంలో ఈ లోకానికి రాకమునుపు నిత్యత్వంలో ఆయనకు లేనివి ఆయనకు ఉన్నవి కొన్ని విషయాలను మనం చూస్తాం. నిత్యత్వంలో అంటే 2000 సంవత్సరాల కిందట మానవుడుగా యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు ఆయనకు ఏమేమి లేవు, ఆయనకు లేనివి ఏంటి అని ఆలోచిస్తే మొట్టమొదటిది మానవులకు ఉండే ఆ తగ్గింపు లేకపోతే ఆ తక్కువతనం. మానవుడు అధముడు, దేవుడు అధముడు కాదు. హీ వాజ్ నాట్ ఇన్ ద లో కండిషన్ ఆఫ్ ఎ క్రీచర్. ఆయన ఒక సృష్టిగా లేడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. రెండవది ఏంటంటే ఆయన ధర్మశాస్త్రము కింద లేడు. ఆయన మానవుడైనప్పుడు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని వ్రాయబడింది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అంత మాత్రమే కాదు, ఈ మానవులకు ఉన్న బాధలు ఆయనకు లేవు. హీ వాజ్ నాట్ లయబుల్ టు ఎనీ ఆఫ్ దోస్ సారఫుల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హ్యుమానిటీ. మానవుడు పాపం చేశాడు, పాపము ద్వారా అనేకమైన సమస్యలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు మానవులకు వచ్చాయి. యేసు ప్రభువుకు నిత్యత్వంలో అవేవీ లేవు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో ఆయనను గూర్చి వ్రాయబడిన మాట ఈ విధంగా వ్రాయబడింది. చదువుదాం చూడండి. 53వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 53:3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఆయన వ్యసనాక్రాంతుడుగా లేడు నిత్యత్వంలో, కానీ మానవుడైనప్పుడు వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. అక్వైంటెడ్ విత్ గ్రీఫ్ అంటారు. అక్వైంటెడ్ విత్ గ్రీఫ్. మత్తయి సువార్త 8:20లో మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదని వ్రాయబడింది. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అలాంటి పరిస్థితి నిత్యత్వంలో ఆయనకు లేదు. హీ వాజ్ ఇన్ గ్లోరీ, ఇన్ ద హెవెన్లీ డ్వెల్లింగ్స్. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు కనీసము తలవాల్చుకోవడానికి కూడా ఆయనకు స్థలము లేని పరిస్థితి ఉండింది. మనం చదువుకున్న యెషయా గ్రంథం 53:3లో ఆయన విసర్జించబడిన వాడు అని వ్రాయబడింది. హీ వాజ్ రిజెక్టెడ్ ఆఫ్ మెన్. మనుషుల చేత విసర్జించబడ్డాడు. హీ వాజ్ డిస్పైజ్డ్, తృణీకరించబడ్డాడు. కానీ నిత్యత్వంలో ఆయనకు అలాంటివి ఏమీ లేవు. నీ కోసం, నా కోసం ఇవన్నీ ఆయన పొందుకోవాల్సి వచ్చింది. మానవుడైనప్పుడు ఆయనకి ఇవన్నీ కూడా ఆయన అనుభవించవలసి వచ్చింది. కనుక క్రిస్మస్ అంటే మనకు సంతోషం, కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఇవన్నీ కూడా ఇంతకుముందు నిత్యత్వంలో దేవుడుగా పరలోకములో ఆయనకు ఉన్నదివి ఇప్పుడు కొత్తగా ఆయన పొందుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. తన జీవితంలో ఎన్నడూ అవమానమును రుచి చూడలేదు, కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు పనికి మాలిన మనుషులు, దేనికి కొరగాని వారు ఆయన ముఖం మీద ఉమ్మివేశారు, ఆయనను కొట్టారు, ఆయనను అవమానపరిచారు. తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో లేపుతానని చెప్పావే, ఎక్కడ పోయింది నీ శక్తి అని ఆయనను ఎంతగానో అవమానపరిచారు. అటువంటిది ఆయనకు నిత్యత్వంలో లేదు. ఆయనకు ఎల్లప్పుడూ మహిమ,
దేవదూతలు ఆయనను ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నారు, గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోని ఆ దర్శనం ప్రభువైన యేసుదేనని యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాయబడింది. అంటే ఆయన అంత గౌరవానికి, అంత ఆరాధనకు యోగ్యుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువు మనుషుడైన తర్వాత హీ వాజ్ డిస్పైజ్డ్ అండ్ రిజెక్టెడ్ and he underwent reproach and shame, but he never had such things in the bosom of the Father. ఆయన ఎన్నడూ శోధనకు గురి కాలేదు. దేవుడు శోధింపబడనేరడు అని వ్రాయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభు మనుషుడైనప్పుడు సాతాను చేత శోధించబడ్డాడు. ఆయన సృష్టి వచ్చి ఆయనను శోధించడం జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అనేకమైన బాధలు పొందవలసి వచ్చింది. అలాంటి బాధలు ఆయనకు లేవు, అలాంటి కష్టాలు ఆయనకు లేవు. హీ వాజ్ నెవర్ సెన్సిబుల్ ఆఫ్ పెయిన్స్ అండ్ టార్చర్స్ ఇన్ సోల్ ఆర్ బాడీ. ఇన్ ద ఇటర్నిటీ పాస్ట్ he never had such experiences. సిలువలో యేసుక్రీస్తు ప్రభు నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని అన్నాడు. అలాంటి అనుభవం యేసుక్రీస్తు ప్రభువుకు నిత్యత్వంలో ఎన్నడూ లేదు. మనిషి అయిన తర్వాత, మానవుడిగా అయిన తర్వాత he was rejected and forsaken by his own heavenly Father. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఎవరిని గూర్చి అయితే తండ్రి అయిన దేవుడు చెప్పాడో ఆ యేసుక్రీస్తు ప్రభువు మన పక్షాన ఆయన సిలువలో వేయబడినప్పుడు మనము పొందవలసిన దేవుని ఉగ్రతను ఆయన అనుభవిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన చేతిని వదిలిపెట్టడం జరిగింది. అలాంటిది నిత్యత్వంలో ఆయనకు లేదు. ఆయన సిలువలో బాధలు అనుభవించిన తర్వాత ఆయన మరణించాడని యోహాను సువార్త 19:33లో వ్రాయబడింది. మరణించాడు, రూఢిగా మరణించాడు. కొంతమంది ఆయన మరణించలేదని చెబుతూ ఉన్నారు. ఆయన రూఢిగా మరణించాడు, అందులో అనుమానం లేదు. మరణించాడు. మరణం అనేది ఎలా ఉంటుందో ఆయనకు నిత్యత్వంలో ఆయనకు తెలియదు. నెవర్ ఎక్స్పీరియన్స్డ్ డెత్, నెవర్ సబ్జెక్ట్ టు డెత్. ఇవన్నీ కూడా యేసు ప్రభువుకు క్రొత్తవే. మానవుడైనప్పుడు ఇవన్నీ క్రొత్తవే. ఒకప్పుడు ఇవన్నీ లేవు. నీ కోసం నా కోసం వీటన్నిటినీ ఆయన ఎంతో ఆనందంగా స్వీకరించాడు. స్వేచ్ఛగా, వాలంటరీగా, బలవంతంగా కాదు, వాలంటరీగా ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా నిన్ను నన్ను రక్షించడం కోసం వీటన్నిటినీ స్వీకరించి వీటన్నిటినీ అనుభవించడం జరిగింది. కనుక నిత్య మహిమలో ఆయనకు లేనివేంటి అనేది చూసాం. ఇప్పుడు నిత్య మహిమలో ఆయనకు ఉన్న కొన్ని విషయాలను కూడా చూద్దాం. ఏముండింది ఆయనకు అనంటే, తండ్రి అయిన దేవునితో ఎడబాటే లేనటువంటి సహవాసం ఉండింది. అది వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. అది యోహాను సువార్త 1:1లో ఈ విధంగా రాయబడింది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనకు కావాల్సిన మాట దేవుని యొద్ద అనే పదం. In the beginning was the word and the word was with God. Proston theon అనుంది గ్రీకులో. ప్రాస్టాన్ థెయాన్ అంటే ఫేస్ టు ఫేస్ విత్ గాడ్ అని అర్థం. ముఖాముఖిగా తండ్రి అయిన దేవునితో నిత్య సహవాసము ఆయనకు ఉండింది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం కలిగిన వాడు, కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడు. అటువంటి తండ్రితో నిత్యము ఆయన సహవాసము కలిగి ఉండేవాడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో ఆయన సన్నిధిలో నిత్య సంతోషము కలదు అని వ్రాయబడింది.
ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు, హల్లెలూయా సద పాడెదన్ అనే పాట ఉంది కదండి. ఇన్ హిస్ ప్రెజెన్స్ నిత్య సంతోషం ఉంది ఆయన సన్నిధిలో. గ్రేట్ పర్సన్స్ హ్యావ్ గ్రేట్ డిలైట్స్. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వదిలిపెట్టేసి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. మ్యాక్స్లెస్ హ్యాపీనెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరండి? దేవుడు శ్రీమంతుడు అని వ్రాయబడింది. శ్రీమంతుడు, తెలుగులో శ్రీమంతుడు అంటే మనకు బాగా తెలిసిన అర్థం ఏంటంటే బాగా డబ్బున్నోడు అని అర్థం. వాళ్ళని శ్రీమంతులు అంటాం. కానీ గ్రీకులో మకారియోస్ అనే పదం వాడారు. మకారియోస్ అంటే హ్యాపీ అని అర్థం. బ్లెస్సెడ్, పాత భాషలో చెప్పాలంటే ఆశీర్వదించబడిన వాడు, ధన్యుడు అంటారు కదా. వాస్తవానికి ఆ మాటకు అర్థం ఏంటంటే హ్యాపీ అని అర్థం. హ్యాపీ. గాడ్ ఈజ్ ఎ హ్యాపీ బీయింగ్. సంతోష భరితుడు, నిత్యము సంతోషం ఉంది. గాడ్ ఈజ్ ఎ హ్యాపీ గాడ్. ఊహించుకోండి, దేవుడు కనుక ఎప్పుడు ముఖమంతా కూడా మార్చుకుని ఎప్పుడు బాధతో ఎప్పుడు వేదనతో ఉంటే అలాంటి వ్యక్తితో సహవాసం చేయగలుగుతామా? అలాంటి వ్యక్తితో మనం గడపగలుగుతామా? నిత్యత్వాన్ని ఊహించుకోండి, అలాంటి వ్యక్తితో గడపడం. ఇంట్లో ఒకరు కొట్లాడితే ఒకరు మూతి పుడుచుకుంటే ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టం అనిపించదు. అలాంటిది నిత్యము మూతి ముడుచుకున్న దేవుని దగ్గర ఉండాలంటే ఎంత బాధ ఉంటుంది. మన దేవుడు నిత్యము మూతి ముడుచుకున్నవాడు కాదు, నిత్యము సంతోషభరితుడు. క్రైస్తవ జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అసలు మానవాళికి అనేకమైన సమస్యలు ఉన్నాయి. క్రైస్తవులైన తర్వాత స్పెషల్ సమస్యలు వస్తాయి. క్రైస్తవుడైనందుకు బాధపడవలసి వస్తుంది. ఆ పేరును బట్టే బాధపడవలసి వస్తుంది. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని యేసుక్రీస్తు ప్రభు పౌలు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, యజమానుని ద్వేషించిన ఈ లోకం దాసులను ద్వేషించకుండా ఉంటుందా? నన్ను అవమానపరిస్తే మిమ్మలను మహిమపరుస్తుందా ఈ లోకం? ఖచ్చితంగా మిమ్మలను కూడా బాధ పెడుతుంది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అని అన్నాడు. స్పెషల్ కష్టాలు ఉంటాయి యేసుప్రభుని నమ్ముకుంటే. క్రైస్తవులైనందుకు స్పెషల్ కష్టాలు వస్తాయి. ఈ లోకంలో అలా బ్రతికితే లోకస్తులకు ఇష్టపడదు. మనం తాగకుండా బ్రతికామనుకోండి, అందరూ తాగుబోతులు అయిపోయారు. ఈ లోకం అందరంటే జనరల్గా లోకం అలా తాగుబోతులు అయిపోయారు, ఘోరంగా తాగుబోతులు అయిపోయారు. ఇక నువ్వు ఒక్కడో తాగకపోతే వాళ్ళకు ఇష్టం అనిపించదు, ఉండలేరు. అసలు ముళ్ళ మీద కూర్చున్నట్టునే ఉంటుంది. వాళ్ళ చైర్ మీద ముళ్ళేసి దాని మీద కూర్చోమంటే ఎలా ఉంటుంది? అలా అనిపిస్తుంది లోకానికి. కనుక మనం అంటే ఇష్టం అనిపించదు. భక్తితో బ్రతికేవాడు భక్తిహీనులకు భక్తితో బతికేవాడు వానితో సహవాసం చేయాలంటే కుదరదు, హ్యాపీగా అనిపించదు. ఎలాగైనా వీళ్ళని వదులుకోవాలి, వీళ్ళని దూరం చేసుకోవాలి అనేది ఉంటుంది. అట్లాంటి పరిస్థితి యేసు ప్రభువుని నమ్ముకున్నందువల్ల ప్రత్యేకంగా వస్తుంది. అపోస్తలులైన పౌలు, బర్నబా మొదటి మిషనరీ ప్రయాణంలో అనేక సంఘాలు స్థాపించి మరలా వాటిని దర్శిస్తూ వాళ్ళు ఒక మాట చెప్పారు, మనము అనేక శ్రమల గుండా వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అన్నారు. వీ మస్ట్ గో త్రూ మెనీ ట్రిబులేషన్స్ అండ్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. జనరల్గా మనుషులైన తర్వాత మనుషులకు శ్రమలు ఉంటాయి. ఎందుకంటే పాపమును బట్టి అందరూ పాపలే కాబట్టి అందరికి శ్రమలు ఉంటాయి. జనరల్గా అవి అందరికీ ఉన్నాయి. మనకే కాదు, మన చుట్టూ ఉండే ఈ లోకానికి కూడా శ్రమలు ఉన్నాయి. ఏడుస్తుంది, మూలుగుతుంది లోకం. ఎప్పుడెప్పుడు విడుదల కలుగుతుందా మాకు అని మూలుగుతుంది. చెప్పించాడు దేవుడి లోకాన్ని, వాటికే శ్రమలు ఉన్నాయి. చెట్లకుంటుందా శ్రమలు అంటే మరి ఉన్నాయనే బైబిల్ చెప్తుంది. ఈ సృష్టిని దేవుడు చెప్పించాడు. అలాంటి పరిస్థితి. దేవుడు హ్యాపీ బీయింగ్, హ్యాపీ. అందుకే క్రైస్తవ్యంలో మీరు ఏడవండి 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 అని లేదు, అప్పుడప్పుడు ఏడవండి అనంది. ఎస్. దుఃఖించుడి. ఎస్, మీరు పాపం చేసినప్పుడు దుఃఖించాలి. పాపము దుఃఖానికి నడిపించాలి. నిజమైన మారు మనస్సు, సరైన దుఃఖం నిజమైన మారు మనస్సుకు నడిపిస్తూ ఉంది. కానీ జనరల్గానైతే క్రైస్తవుని డిస్పోజిషన్, మనస్తత్వం ఎలా ఉండాలంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్.
మనం ఫోటోకు స్మైల్ ప్లీజ్ అంటాం చూడండి, అలా స్మైల్ లేకపోయినా పర్వాలేదు, లోపల హృదయములో అంతరంగములో ఎవరూ తీసివేయలేని ఆనందం యేసుక్రీస్తు ద్వారా మనకందరికీ ఉంది. అది స్పిరిచువల్ రియాలిటీ. దాని గురించి ఆలోచన చేస్తే బయట కూడా అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, కష్టాల్లో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు హీ లెఫ్ట్ మ్యాచ్లెస్ హ్యాపీనెస్ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ ద ట్రినిటీ when he came down to this world. He left a matchless intimacy with the Father. తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్న, పరిశుద్ధాత్మనికి మధ్యలో ఉన్న ఆ సన్నిహిత సంబంధాన్ని వదిలిపెట్టేసి, ఇప్పుడు మనకు ప్రియమైన వాళ్ళను వదిలిపెట్టేసి దూరంగా ఉండాలంటే ఎంత కష్టం అనిపిస్తుంది. నేను నిన్న ఒక ఆయన గురించి విన్నాను. ఆయన చాలా సంవత్సరాల కిందట, దాదాపు 30 సంవత్సరాల కిందట అమెరికాకు అక్కడ స్పోర్ట్స్ జరుగుతుంటే, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జరుగుతుంటే అక్కడ విలేకరిగా వెళ్ళాడట. దొంగతనానికి గురైపోయాడు. ఆయన అన్నీ కోల్పోయాడు. తిరిగి రావడానికి వీల్లేని పరిస్థితి. ఇప్పటి వరకు ఆయన 30 సంవత్సరాలు ఇంచుమించు అవుతుంది, ఇప్పటి వరకు ఆయన తిరిగి రాలేదు. తన భార్యను బాగా ప్రేమించేవాడు, తన భార్యను పిల్లలను. కానీ భార్య ఎక్కడ, ఆయన అక్కడ. ఎంత బాధ ఉంటుంది. ప్రియమైన వాళ్ళు దూరం అయితే ఎంత బాధ ఉంటుంది ఊహించుకోండి. యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క సహవాసాన్ని వదిలిపెట్టేసి ముఖాముఖిగా ఉండే ఆ సహవాసాన్ని వదిలిపెట్టేసి వచ్చాడు. ప్రార్థనలో సహవాసం ఉంది, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఫెలోషిప్, a different intimacy. I and the Father are one in nature, one in will, one in love, one in delight. ఈ లోకంలో ఏ కుమారుడు కూడా తన తండ్రితో అంత సన్నిహితంగా ఉండలేడు. ఏ భర్త కూడా తన భార్యతో అంత సన్నిహితంగా ఉండలేడు. ఏ ఫ్రెండ్ కూడా తన ఫ్రెండ్తో ఇంకో ఫ్రెండ్తో ఇంత సన్నిహితంగా ఉండలేడు. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం వదిలిపెట్టేసి రావడం జరిగింది. అంత మాత్రమే కాదు, థింక్ అబౌట్ ద ప్యూరిటీ ఆఫ్ ద డిలైట్. వాళ్ళ మధ్యలో గొడవలు లేవు. భార్య భర్తల మధ్యలోనే గొడవలు వస్తాయి, ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు వస్తాయి, రైట్? అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలో గొడవలు వస్తాయి. ఒకప్పుడు బాగా కలిసిమెలిసి సంతోషంగా ఉన్న వాళ్ళు ఆ తర్వాత గొడవలు పడి దూరం అవుతారు. కానీ ఈ సంతోషంలో పవిత్రత ఉంది. ఈ సంతోషంలో దేర్ ఇస్ ప్యూరిటీ ఇన్ దిస్ డిలైట్, దేర్ ఇస్ కాన్స్టెన్సీ ఇన్ దిస్ డిలైట్. ఎన్నడూ కూడా కొన్ని రోజులు బాగుండి కొంతమంది ఉంటారు, ఎప్పుడు కొట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఏకమవుతారో తెలియదు. కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగుంటారు. ఈ వీళ్ళ మధ్యలో ఉండే సహవాసం అలా లేదు. తండ్రి యొద్ద ఆయనకు మహిమ ఉండింది. దేవదూతలు ఆయన సన్నిధిలోనే ఉండడానికి సృష్టించబడిన దేవదూతలే ఆయన పరిశుద్ధతను చూడలేక కళ్ళు మూసుకొని, 2 రెక్కలతో కళ్ళు మూసుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని ఆయనను పొగుడుతూ ఉన్నారు. ఈ హ్యాడ్ సచ్ అ గ్రేట్ గ్లోరీ. అందుకే తాను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోకముందు చివరి ప్రార్థన తండ్రితో చాలా దీర్ఘ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో అంటాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకెట్టి మహిమ ఉండెనో అట్టి మహిమతో నీవు నన్ను ఇప్పుడు మహిమపరచు. గ్లోరిఫై thou me with the Father with the glory which I had with thee since the foundations of the world. అంత గొప్ప మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నిరంతరము ఆరాధించబడే యేసుక్రీస్తు ప్రభు, ఆయనకేమున్నాయి ఏమి లేవు అన్న విషయాన్ని మనం చూసాం. అసలు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనలో కలిగిన మార్పులు, నేను నా పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు
ఆయనలో కలిగిన కొన్ని మార్పులను గురించి రాయడం జరిగింది. వాటిని మేము ముందుంచుతాను. యేసుక్రీస్తు ప్రభువులో కలిగిన మార్పులు. నంబర్ 1, ఆయన నివాస స్థలంలో మార్పు ఏర్పడింది. ఒకప్పుడు పరలోకంలో ఉండేవాడు, ఇప్పుడు భూలోకానికి వచ్చాడు. పరలోకం ఎక్కడ, భూలోకం ఎక్కడ అండి? భూలోకం అంతా పాప భూయిష్టం, శాప భూయిష్టం. పరలోకం నిరంతర సంతోషకరమైన ప్రదేశం. దాన్ని వదిలిపెట్టేసి భూలోకానికి వచ్చాడు. యోహాను సువార్త 6:51లో ఆ మాట రాయబడింది. తర్వాత ఆయన ఆస్తులలో మార్పు వచ్చేసింది. ఆయన ధనవంతుడై ఉండి మనము తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలని మన కొరకు దరిద్రుడాయను అని వ్రాయబడింది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అని వ్రాయబడింది. అవన్నీ ఆయనవే. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆస్తి ఏంటి అని అంటే, ఒక సందర్భంలో ఆయన ఒక ఉదాహరణ చెప్దామనుకున్నాడు. ఒకరు వచ్చి ఆయనను శోధించారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా, న్యాయం కాదా, ఇరకాటంలో పెడదామని ఆ విధంగా ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇలా నేను అనుకుంటాను, ఇట్లా జేబులు తడుముకొని ఉండొచ్చు, ఒక పైసా కూడా లేదు ఆయన జోబులో, నాణ్యం లేకపోతే మీ దగ్గర ఎవరి దగ్గర నాణ్యం ఉందా అని అడిగాడు. కెన్ యూ ఇమాజిన్ దట్? ఇంతకుముందే చెప్పుకున్నాం, తలవాల్చుకోవడానికి స్థలం లేదని వ్రాయబడింది. ఆయన పుట్టినప్పుడు దీనాతి దీనంగా పుట్టాడు. అసలు ఎక్కడ పుట్టాడో కూడా వ్రాయబడలేదు, కానీ ఎక్కడ పెట్టబడ్డాడో రాయబడింది. ఆమె తన తొలిచూలు కుమారుని కని పశువుల తొట్టిలో పరుండబెట్టాను అనంది. పశువుల పాకలో పుట్టాడో లేదో మనకైతే తెలియదు, లేకపోతే ఆరుబయట పుట్టాడో తెలియదు. చివరికి ఆ బిడ్డను చూసి ఎవరో కనికరించి పశువుల తొట్టెన్న తీసుకోమ్మా, లేకపోతే ఈ పశువుల పాకలో ఉండండి అంటే పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. ఎవరైనా చేస్తారా పని? గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ నామోసి అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. మా స్థాయికి గవర్నమెంట్ హాస్పిటల్లో పోతామా? మేము పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇమాజిన్, అన్నీ ఆయనవే. ఆయన ఎక్కడ పుట్టాడో కూడా తెలియని పరిస్థితి. ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్య నీ జననం ఎంత దయనీయమో అనే ఒక పాట ఉంది. నీ జననం ఎంత దయనీయమో. యేసుక్రీస్తు ప్రభు వడ్రంగి వాడని పిలువబడ్డాడు. అంటే వడ్రంగి పని చేసుకునేవాడు. ఆయన మహిమలో మార్పు వచ్చేసింది. ఒకప్పుడు మహిమాన్వితుడైన వాడు ఇప్పుడు మానవుడయ్యాడు. అసలు ఆయన మానవుడు దేవునిగా ఎవరు గుర్తించడం పక్కకు పెట్టేస్తే, దేవునిగా గుర్తించడం పక్కకు పెట్టేస్తే ఆయనను మనిషిగా కాకుండా పురుగుగా చూశారు అని కూడా వ్రాయబడింది. హీ వాజ్ లుక్డ్ అపాన్ యాజ్ అ వామ్. మనిషిగా కాకుండా పురుగుగా చూశారు. ఆయన స్థాయిలో మార్పు వచ్చేసింది. ఉన్నతమైన దేవుడు ఆయన ఆ స్థాయి వదిలిపెట్టేసి రిక్తునిగా తను తాను చేసుకున్నాడని రాయబడింది. దేవుడు మానవుడయ్యాడు. అన్నీ కలిగిన వాడు ఒక బానిస అయ్యాడు. అక్కడ రాయబడిన మాట బానిస. Who being in the form of God did not consider it robbery to be equal with God, but made himself of no reputation, taking the form of a slave. Servant కాదు, యాక్చువల్లీ స్లేవ్. డోలోస్ అనే పదం వాడారు. ఆ స్థాయికి దిగజారాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువులో ఇంత మార్పులు చోటు చేసుకున్నాయి. దేవాది దేవుడు మానవుడైనప్పుడు ఇంతగా తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. యెషయా గ్రంథం 4:2లో హీ వాజ్ కాల్డ్ బ్యూటిఫుల్ అండ్ గ్లోరియస్. చాలా అందమైన వాడు, మహిమాన్వితుడు అని పిలువబడిన వాడు. ఓన్లీ బిగాటన్ ఆఫ్ ద ఫాదర్, ఆర్ యునీక్ సన్ ఆఫ్ ద ఫాదర్. హీ ఈస్ కాల్డ్ ది గ్లోరీ. ది గ్లోరీ, ఆయనే ది గ్లోరీ.
ద బ్రైట్నెస్ ఆఫ్ ద ఫాదర్స్ గ్లోరీ. అలాంటి వ్యక్తి మన కోసం కీర్తనల గ్రంథం 22:6 ప్రకారం ఐఎమ్ ఎ వామ్ అండ్ నో మ్యాన్ అంటాడు. నేను మనుషుని కాదు, నేను పురుగును అంటాడు. మనుషుని కాదు, పురుగును. అది యేసుప్రభువుని గురించిన ప్రవచనం. అది సిలువలో ఆయనను పురుగును చూసినట్టుగా చూశారు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో మనం ఆలోచన చేస్తే ఎంత తగ్గించుకున్నాడంటే, మొట్టమొదటిగా ఆయన తగ్గింపు యొక్క స్వభావం చూద్దాం. నేచర్ ఆఫ్ హిస్ హ్యూమిలియేషన్ ఆర్ హ్యూమిలిటీ చూస్తే అక్కడ ఎవరో ఆయనను తగ్గించినట్టుగా కాదు. ఏమని రాశారండి? ఏమని రాశారంటే తన్ను తాను తగ్గించుకోలేను అని. దాట్స్ ద నేచర్ ఆఫ్ హిస్ హ్యూమిలియేషన్. అంటే ఏంటంటే వాలంటరీగా, తానే స్వేచ్ఛాపూర్వకంగా ఇష్టపడి, ఎవరో బలవంతం చేస్తే తగ్గించుకోలేదు. తగ్గించుకొని ఆయన మనం చెప్తాం కదా, మనం తగ్గించుకోవాలని చెప్తాం మన పిల్లలకు, లేదా మనం చెప్పుకుంటాం. ఎవరో చెబితే తగ్గించుకోవడం కాదు, తన్ను తానే తగ్గించుకున్నాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ నాట్ హంబుల్డ్ బై అదర్స్ ఆర్ బై ద ఫాదర్. ఫాదర్ డిడ్ నాట్ టెల్ హిమ్ టు హంబుల్. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. He was willing to stoop to this low and abject state for us. ఇంత ఘోరాతి ఘోరమైన తక్కువ స్థితికి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపులో ఉండే డిగ్రీస్ చూడండి, ఎలాంటి తగ్గింపు అని మనం ఆలోచన చేస్తే, స్పెసిఫిక్గా మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు అనుంది. ఇంకా ఎంతగా తగ్గించుకున్నాడు అనంటే, అనగా సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. మ్రానున వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రం చెబుతుంది. అంటే శాపగ్రస్తుడే అ కర్సడ్ పర్సన్, దైవాజ్ఞలు సంపూర్ణంగా మీరినవాడు. ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాటన్నిటి చొప్పున చేయని ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఏ ఆజ్ఞ నెరవేర్చకుండా దేవునికి తిరుగుబాటు, ప్రతి విషయంలో తిరుగుబాటు చేసిన వ్యక్తిగా ఆ సిలువలో కనబడుతూ ఉన్నాడు. కానీ తిరుగుబాటు చేశాడా? లేదు. దేవా, నీ చిత్తము జరిగించుటకు నేను దిగి వచ్చానని చెప్పాడు. నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు అన్నపానములని చెప్పాడు. ఎన్నడూ కూడా తండ్రి నియమించిన ధర్మశాస్త్రానికి ఎన్నడూ కూడా వ్యతిరేకంగా బ్రతకలేదు. సున్నా పొల్లు కూడా నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభు. కానీ సిలువలో నీవు నేను చేసిన ఆ పాపాలన్నీ కూడా ఆయన చేసినట్టుగా తండ్రి అయిన దేవుడు ఆయనను పరిగణించి శాపగ్రాహిగా ఎంచడం జరిగింది. సిలువలో వ్రేలాడబడిన వాడు నేరస్తుడు. ఆయన నేరస్తులలో ఒకడుగా ఎంచబడేను అని వ్రాయబడింది. ఎంత తగ్గింపు చూడండి. ఆయన తగ్గింపు ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతకాలం ఈ తగ్గింపు అని ఆలోచన చేస్తే, ఆయన పుట్టినప్పటి నుంచి పరలోకానికి ఆరోహణమై లేదా ఆయన తిరిగి లేచేంత వరకు ఆయన తగ్గించుకోవలసి వచ్చింది. ఆయన పుట్టినప్పుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని ఎవరి గురించి చెప్పబడిందో, గొప్ప మర్మము అని ఎవరి గురించి చెప్పబడిందో, ఆ యేసుక్రీస్తు ప్రభువు ద మ్యాన్ క్రైస్ట్ జీసస్ అని చెప్పబడింది. మొదటి తిమోతి పత్రిక 2:5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అంతగా ఆయన తగ్గించుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. సృష్టికర్త సృష్టి అయ్యాడు. ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటారు కదా దేవుణ్ణి. ఏన్షియంట్ ఆఫ్ డేస్ హ్యాస్ బికమ్ ఇన్ఫెంట్ ఇన్ డేస్. ఒక బాలుడయ్యాడు. వృద్ధుడు, మహావృద్ధుడు ఒకడు అని పిలువబడిన ఆయన బాలుడుగా ఈ లోకంలో
జన్మించాడు. ఆయన మనుషుల కంటే తక్కువవాడు, మనుషుని స్వరూపం ధరించాడు, దేవదూతల కంటే తక్కువవాడుగా అయ్యాడు. దేవదూతల గురించి ఒకసారి ఆలోచన చేస్తే వారు ఆత్మలు అని వ్రాయబడింది. ఆత్మలు. వారి యొక్క జ్ఞానం చాలా గొప్పది. వారి యొక్క ఘనత, దే ఆర్ కాల్డ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ప్రధానులు, అధికారులు అని వారిని గూర్చి వ్రాయబడింది. వారు పరలోక సైన్య సమూహము అని వ్రాయబడింది వాళ్ళని గూర్చి. వాళ్ళ హ్యాబిటేషన్ ఎక్కడ? వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే పరలోకంలో ఉంటారు. వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుని ముఖదర్శనము చేస్తూ ఆయనను ఆరాధించడం చేసే పని. వాళ్ళందరూ యేసుప్రభు సృష్టే. కానీ యేసుప్రభువు మానవుడైనప్పుడు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడినని హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. ఒకానొక రోజున మానవులమైన మనము దేవదూతలతో సమానంగా అవుతామని లూకా సువార్త 20:36లో మనం చూడడం జరుగుతుంది. వీ విల్ బీ ఈక్వల్ టు ది ఏంజల్స్. ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ గోయింగ్ టు రూల్ ది ఏంజల్స్. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారం దేవదూతలను మహిమలో మనము రూల్ చేస్తామని ఉంది. ఇప్పుడు మాత్రం ఈ స్థితిలో మనము దేవదూతల కంటే తక్కువ వాళ్ళం. యేసుక్రీస్తు ప్రభువు ఇంత తగ్గించుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుచేత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉండే భావాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉండుడి. ఒక ఉద్దేశం చేతే మాటలు చెప్పాడు, ఒక ప్రాక్టికల్ పర్పస్తో ఈ మాటలు చెప్పాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. సందర్భం ఏంటో తెలుసా అండి? ఎందుకు ఈ మాటలు చెప్పాడు అపోస్తలుడైన పౌలు అని అంటే, ఫిలిప్పీ పట్టణంలో ఒక సంఘం ఉంది, దేవుని సంఘం వెలిసింది. అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి సంఘాన్ని ప్రారంభించాడు. ఐరోపా ఖండంలో ఇది మొట్టమొదట స్థాపించబడిన సంఘం. ఇదే మొట్టమొదటి సంఘం, ఫిలిప్పీ సంఘం. సంఘం ఏర్పడింది. సంఘం చాలా మంచిగా ఉంది. అపోస్తలుడైన పౌలు ఈ సంఘాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. అనేకమైన విషయాల్లో వీళ్ళు మాదిరిగా ఉన్నారు, చాలా బాగుంది. కానీ వీళ్ళు కూడా మనుషులే కదా. అయితే వీళ్ళ మధ్యలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ గొడవలు 2 స్త్రీలతో ప్రారంభమైనాయి. ఆ 2 స్త్రీల పేర్లు ఇక్కడ వ్రాయబడింది చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 2-3 వచనాలు చదువుదాం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. వాళ్ళ పేర్లు యువోదియా, సుంటుకే. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు వాళ్ళేమన్నా చెడ్డవాళ్ళ, వాళ్ళేమన్నా అన్బిలీవర్సా అంటే కాదు. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ప్రయాస అనే మాటకు అర్థం ఏంటంటే చెమటోడ్చి అలసిపోయేంతగా పనిచేయడం. కొపియావో, గ్రీక్లో కొపియావో అనే పదం అంటే క్రీస్తు ప్రభువు కోసం దేవుని సేవకులతో కలిసి అలసిపోయేంతగా పనిచేసిన వారు ఈ సోదరీమణులు. సుంటుకే, యువోదియా, సుంటుకే. గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే వాళ్ళ విశ్వాసులు దేవుని సేవలో విరివిగా పాలు పొందిన వారు. ఇలాంటి వారి మధ్యలో గొడవ వచ్చింది. బాగా స్ట్రాంగ్గా ఉన్న సంఘంలోనే రాసుకొని పూసుకొని తిరిగేటప్పుడే గొడవలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి పట్టదు అన్నట్టుగా బ్రతికితే నీ దారి నీ దారే, నా దారి నా దారే అని ఊరికే ప్రైజ్లాట్ చెప్పి ఇక ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ ఎప్పుడు కలవరు. ఆదివారం మాత్రమే మళ్ళీ కలిసినప్పుడు ప్రైజ్లాట్ చెప్పి మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, గొడవలు ఎందుకు వస్తాయి? గొడవలు రావు. ఇంకా అసలు సంబంధాలు ఉంటేనే కదా గొడవలు వచ్చేది. కలిసి ఉంటే గొడవలు వస్తాయి.
కలిసే లేరు, అసలు ఎన్నడూ కలిసి లేరు. అలాంటి వాళ్ళ మధ్యలో గొడవలు రావు. స్ట్రాంగ్ చర్చిలోనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు వచ్చాయి. దాని గురించి అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు 2వ అధ్యాయంలో. ఈ విధంగా అంటున్నాడు, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల అంటే ఉంటే అన్నట్టుగా ఉంటుంది తెలుగులో, కానీ గ్రీక్ భాషలో ఉన్నాయి కాబట్టి అనే భావన ఉంది. ఫస్ట్ క్లాస్ కండిషన్ అంటారు దాన్ని. అంటే దే ఆర్ రియాలిటీస్. ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఏక మనస్కులగునట్లుగా, ఇది లేదు, ఏకత్వం లేదు, యూనిటీ లేదు, గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, ఒకరంటే ఒకరికి పడదు, ఎవరు తగ్గించుకోవడం ఇష్టం లేదు. వై షుడ్ ఐ హంబుల్ మై సెల్ఫ్? నేనెందుకు తగ్గించుకోవాలి? ప్రతిసారి నేనే తగ్గించుకోవాలా? ఈ క్వశ్చన్ వస్తుంది ఈవెన్ భార్య భర్తల మధ్యలో. ప్రతిసారి నేనే సారీ చెప్పాలి. బ్రదర్, 20 ఏళ్ళ నుంచి నేనే సారీ చెప్పడం తప్ప మా ఆయన ఎన్నడూ సారీ చెప్పలేదు. మన దగ్గర పురుషులకు చాలా అహంకారం ఉంటుంది భారతదేశంలో. అంటే పురుష అహంకారం ఉంటుంది, దాన్ని మేల్ షవనిజం. నేనా సారీ చెప్పేది? ఆఫ్టర్ ఆల్ నీవు చెప్పాలి, ఆ టైప్లో ఉంటుంది. సో సేమ్ థింగ్ సంఘంలో కూడా నేనెందుకు సారీ చెప్ప, నేనేం తప్పు చేశాను? ఇలాంటి భావం ఉంటుంది. ఒక్క ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందు, వీటన్నిటిని నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఈ ఫిలిప్పీ పత్రికను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఒక్కదాని యందే మనసుంచుతూ నా సంతోషమును సంపూర్ణము చేయుడి. మిమ్మల్ని బట్టి నాకు సంతోషం ఉంది, కానీ సంపూర్ణంగా లేదు, కొదవ ఉంది. ఇంకా నా సంతోషములు అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఫుల్లీ హ్యాపీ అబౌట్ యూ. మీరు కలిసి ఉంటే నాకు సంతోషం పరిపూర్ణమైపోతుంది. దేవుని సేవకులు ఆనందముతో పని చేయాలి కానీ దుఃఖించుచు పని చేయకూడదు సంఘంలో. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైని నాయకులు మీ ఆత్మలకు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో పనిచేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు నిజమైన సంపూర్ణమైన సంతోషం, ఆనందం కలగాలి అనంటే మీరు కలిసి ఉండాలి అని అంటూ ఉన్నాడు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక. కక్ష అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? చీల్చి చెండాడడం అని అర్థం. పేపర్ ఇట్లా తీసి చించేస్తాం కదా, అట్లా పేలికలు చేస్తాం చూడండి, బట్ట తీసుకొని పేలికలు చేస్తాం కదా, అట్లా ఒకరినొకరు పేలికలు చేసుకుంటున్నారట, చీల్చి చెండాడుతూ ఉన్నారు మాటల ద్వారా, చూపుల ద్వారా. చూపుల ద్వారా చాలా మాట్లాడచ్చు తెలుసా? ఐ కాంటాక్ట్ చాలా పవర్ఫుల్, చాలా మాట్లాడచ్చు, చాలా విషయాలు, చాలా సందేశాలు పంపచ్చు. చూపు ద్వారానే చంపేస్తూ ఉన్నారు మనుషుల్ని. ఆ విధంగా కక్ష చేతనైన వృధాతిశయము చేతనైన, ఎంత అద్భుతమైన పదం అంటే ఇది. వృధాతిశయము అనే మాట తెలుగులో అద్భుతమైన, ఇంగ్లీష్లో కాన్సీట్ అని ఉంది. ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే, ఏమి లేని విస్తరాక ఎగిరిగిరి పడతాను అనే సామెతం చూడండి. అది నిండుకుండా తొరగదు అనే ఒక సామెత ఉంది. సగం నీళ్లు పోసుకొని నీళ్లు భుజాల మీద పెట్టుకొని నడవండి చూద్దాం ఎలా ఉంటుందో, అది ఊపుతుంది మనల్ని. ఆ కుండ, ఆ బిందె మనల్ని ఇటు అటు ఊపుతుంది, చాలా కష్టమవుతుంది దాన్ని మోయడం. నిండుకుండా పెట్టుకున్నాం అనుకోండి, తొనగకుండా చక్కగా వస్తాం. ఏమీ లేకపోయినా చాలా అహంకారం, చాలా అహంకారం. అదొకటి ఉంటుంది, ఆ కారం ఒకటి ఉంటుంది. కారం చాలా కాస్ట్లీ ఇప్పుడు. ఈ అహంకారం ఇంకా చాలా చీప్గా దొరుకుతూ ఉంది. ప్రతి ఒక్కరికి అహంకారమే. అహంకారంతో ఉన్న వ్యక్తి అట కామన్ సెన్స్ కోల్పోతాడట. అంటే ఈవెన్ ఇంగిత జ్ఞానం కూడా పనిచేయదు ఆ వ్యక్తికి.
అరే ఇంత కామన్ సెన్స్ లేదా నీకు అంటాం చూడండి. అలాగూ కామన్ సెన్స్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అహంకారం అనేది చిన్న విషయమేం కాదు. ఈ అహంకారం ద్వారా అతి శ్రేష్టమైన దేవదూత దయ్యమైపోయాడు. లూసిఫర్ బికేమ్ సేటన్, ద డెవిల్. తన మహిమను కోల్పోవలసి వచ్చింది ఈ అహంకారం ద్వారా. ఏమీ లేకపోయినా విపరీతంగా మనము ఆలోచన చేయడం. మన జీవితాలు బైబిల్లో ఎలా పోల్చబడ్డాయో తెలుసా అండి? సంవత్సరాంతంలో ఉన్న ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితము జానెడంతా అనుంది కొన్ని చోట్ల, బెత్తడంతా అనుంది కొన్ని చోట్ల. జానడు, బెత్తడు. మన జీవితము ఆవిరి, అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అన్నం చేసేటప్పుడు మనము ఏమంటారు, ఆవిరి వస్తుంది కదా, ఆవిరి కనపడితే మిస్ అయిపోతుంది. బుడగ వంటిది అని వ్రాయబడింది. ఐగుప్తు దేశంలోని రెల్లు పడవల వంటివి, అతివేగంగా వెళ్ళిపోతుంది. అలా కనపడి అలా మాయమైపోయేంత అంత వేగంగా జీవితం గడిచిపోతుంది. ఇప్పుడు నేను ఇంత పెద్ద వయసు వచ్చిందా నాకని మీరు అనుకునేంతగా అంత తొందరగా జీవితం గతించిపోతుంది. అప్పుడే 40 ఏళ్ళు వచ్చాయా, అప్పుడే 50 ఏళ్ళు వచ్చాయా, అప్పుడే 60 వచ్చాయా, అయిపోయింది నా పనికి, ముసలిదాన్ని అయిపోయానని ఆ విధంగా మన్ని మధ్యలోనే కదా నేను యవనంగా ఉన్నాను అని అనిపిస్తూ ఉంది. జీవితం అంత త్వరగా గతించిపోతూ ఉంది. బాగున్న వ్యక్తి, ఇప్పుడు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఒక 15 రోజులు మనకు బాగా గట్టిగా ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఇంకా మనల్ని చూడలేరు. ఎంత అందంగా ఉన్నా వికారంగా అయిపోతాను. అత్యంత సుందరివైన, అత్యంత అందగాడివైన 15 రోజులు గట్టిగా ఏదైనా వ్యాధి వచ్చింది అంటే అది మన పరిస్థితి. ఈ కాస్త దానికి ఇంత అహంకారం అవసరమా? ఇంత గొడవలు అవసరమా? ఇంత ఎవరికి వాళ్ళే గొప్పవారం అనుకోవడం అవసరమా? వద్దు. కక్ష చేతనైనను వృధాతి చేతనైనను ఏమియో చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఇక్కడ ఇది పాయింట్ అన్నట్టు, మెయిన్ పాయింట్ ఇదే. దానికి ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభువుని చూపించాడు. ఇప్పుడు నేను చెప్పిన సందేశం అంతా కూడా ఇక్కడ ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. యేసు ప్రభు తన గురించి ఆలోచన చేయకుండా మన గురించి ఆలోచన చేశాడు. తన గురించి ఆలోచన చేసుకుంటే ఈ లోకానికి ఎందుకు వస్తాడు? ఇంత ఉన్నవాడు ఇంత లేనివాడుగా, ఎన్ని శ్రమలు అనుభవించిన వాడుగా, ఇంత అవమానభరితుడుగా ఎందుకు మారాలి? మన గురించి ఆలోచన చేశాడు కాబట్టే మారాడు. అలాగా యేసు ప్రభువును మాదిరిగా పెట్టుకోండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని. వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. గర్వానికి తగ్గింపుకు ఉన్న వ్యత్యాసం అదే. గర్వం ఏమనుకుంటుందంటే నేను ఇతరుల కంటే గొప్పవాడిని అనుకుంటుందంట. అది ఆధ్యాత్మిక గర్వం రూపంలోనైనా రావచ్చు. అంటే కొంచెం వాక్యం ఎక్కువ తెలిస్తే వాక్యం తక్కువ తెలిసిన వాళ్ళని చిన్న చూపు చూడడం, కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తే తక్కువ ప్రార్థన చేసే వాళ్ళని చిన్న చూపు చూడడం, లేదా కొంచెం భక్తిగా ఉంటే ఆదివారం టైంకి వచ్చినాం అనుకోండి, మనం మిగతా వాళ్ళు టైంకి రావట్లేదు, వాళ్ళని చాలా తక్కువగా చూడడం. అలాగని మీరు లేటుగా వచ్చి మేము తగ్గించుకుంటున్నామన్నారు, అది కాదు పాయింట్, అది కాదు. అట్లాంటివి నేర్చుకోకండి. ఇక్కడ పాయింట్, నేను చెప్పే పాయింట్ వేరు, మీకు అందే పాయింట్ వేరు. మెసేజ్ సెంట్ షుడ్ బి మెసేజ్ రిసీవ్డ్. డోంట్ డీకోడ్ అండ్ హ్యావ్ యువర్ ఓన్ మెసేజ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు కూడా అలా భావించకూడదు. కొంచెం అందుకే గర్వము అనేది ఇట్స్ ఎ కాంపౌండ్ వర్డ్. గ్రీక్లో కాంపౌండ్ వర్డ్ అది. అంటే 2 పదాల కలయిక. థింకింగ్ వన్ సెల్ఫ్ అబవ్ అదర్స్ అని అర్థం. గర్వం అంటే ఏంటంటే థింకింగ్ వన్ సెల్ఫ్ అబవ్ అదర్స్. నేను ఇతరుల కంటే గొప్పవాడిని అని అనుకోవడమే గర్వం. మరి ఇక్కడ వినయమైన మనస్సు, లోలీనెస్ ఆఫ్ మైండ్,
అక్కడేమో ఎగ్జాల్టెడ్ మైండ్, ఇక్కడ లోలీనెస్ ఆఫ్ మైండ్ ఉంది. దానికి ఆపోజిట్ ఇది వినయమైన మనస్సు. అంటే ఇది ఏమనుకుంటుందంటే, నాలాంటి అవకాశాలు, నాలాంటి వనరులు, నాకున్న ఈ పరిస్థితులు నా సహోదరునికి నా సహోదరికి ఉంటే నాకంటే బెటర్ అవుతారు అని అనుకోవాలట. అప్పుడు లోలీనెస్ ఆఫ్ మైండ్ వస్తుంది, తగ్గింపు వస్తుంది. కనుక ఇక్కడ వినయమైన మనస్సు గలవారై మీలో ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అంటూ ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని చూడండి. ఆయన నీ కోసం చేసిన త్యాగము ఎంత గొప్పదో చూడండి. తనను గురించి తాను ఆలోచన చేసుకోలేదు, నీ గురించి ఆలోచన చేశాడు ఆయన. అలాగే నీవు కూడా నీ గురించి ఆలోచన చేయకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభువు మాదిరి చెప్పాడు. అంత గొప్పవాడే తగ్గించుకొని ఇంతగా క్రిస్మస్లో ఆయన ఇంతగా తగ్గించుకొని వచ్చాడే. అలాంటప్పుడు నీవెంత నేనెంత, ఏమి లేని విస్తరాకు. మనం విస్తరాకు అంటే ఇంకా ఘోరం. ఎగిరెగిరి ఎందుకు పడుతున్నావు? ఎందుకు గొప్పగా భావించుకుంటూ ఉన్నావు? ఎందుకు మనము ఇతరులతో గొడవ పడుతున్నాం, మనస్పర్ధలతో బ్రతుకుతూ ఉన్నాం, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉన్నాం? బయటవే ఇలాగుంటే మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. దేవునికి వ్యతిరేకంగా బ్రతికే ఎవరికి నెమ్మది ఉండదు. యెషయా గ్రంథంలో 3 సార్లు రాయబడింది, దుష్టునికి నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుతున్నాడు అని వ్రాయబడింది. మనం పాపం చేసుకుంటూ నాకు నెమ్మది కావాలి, నాకు సమాధానం కావాలి, నేను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతా, కానీ నాకు నెమ్మది కావాలంటే నెమ్మది దొరకదు. దేర్ ఈజ్ నో పీస్ టు ద వికెడ్. సముద్ర తరంగాలు ఎగసిపడుతున్నట్టుగా ఆ వ్యక్తి యొక్క హృదయము ఆ విధంగా, హృదయంలో మనశ్శాంతి లేకుండా ఆ విధంగా ఉంటుంది. అయితే మీరు ఈ విధంగా ఉంటే, కలిసిమెలిసి ఉంటే, కలిసి ఉంటే కలదు సుఖం, ఈ విధంగా కలిసి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉంటే, ఇతరుల గురించి ఆలోచిస్తూ నీవు ఇతరుల కోసం త్యాగం చేసుకుంటూ ఉంటే, నీవు తగ్గించుకుంటే ఉంటే, వినయమైన మనస్సు గల దానివై ఉంటే నీ జీవితం బాగవుతుంది. యేసుక్రీస్తు ప్రభువును చూడండి అని అన్నాడు. సరే, కొంతమంది అంటారు ఆయన అంటే దేవుడు అండి, అలాగో తగ్గించుకోగలుగుతాడు, అంత ప్రభావం మాకు లేదు కదా, మేము ఎలా తగ్గించుకోగలుగుతామంటే, పౌలు కిందికి వచ్చి ఆయన ఏమన్నాడంటే నన్ను చూడండి అన్నాడు. 18వ వచనం వరకు నన్ను చూడండి అన్నాడు. నేను మీకోసం పానార్పణముగా నా ప్రాణాన్ని ధారపోసాను. సువార్త కోసం, మీకు సువార్త అందించడానికి ఆసియా ఖండాన్ని వదిలిపెట్టేసి ఎక్కడ చూసినా కష్టాలు అనుభవించాను. అసలు మీ ఊళ్ళో సువార్త ప్రకటించడానికి నేను జైలు పాలు కావాల్సి వచ్చింది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను మీలాంటి మనిషినే కదా. ఇంకా శరీరంలో చాలా బలహీనుని అని అంటాడు 2వ కొరింథీ పత్రికలో. మీకంటే బలహీనుని కదా శరీరంలో, అయినప్పటికీ కూడా కొరడా దెబ్బలు తిన్నాను. బొండలేసి నన్ను లోపల చెరసాలలో, మురికి చెరసాలలో పడేశారు, చీకటి గదిలో పడేశారు నన్ను శీలను. ఒకసారి ఆలోచించండి, ఎందుకోసం మేము ఇవన్నీ అనుభవించాలి? మీకోసమే కదా, మీకు సువార్త ప్రకటించడం కోసమే కదా మేము ఇవన్నీ అనుభవించింది. ఒకసారి నా జీవితాన్ని చూసైనా నేర్చుకోండి అని అన్నాడు. అంటే పౌలంత మహావీరులమేం కాదు కదా మేము, కనుక ఆయన ఒక స్పెషల్ వ్యక్తి. నేను దేవుని పోలి నడుచుకొనిచున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన మహావీరుడు మేము చెప్పలేము అని కొంతమంది ఆయనను కూడా అడ్డం పెట్టుకొని, లేకపోతే సాకుగా మేము అంత ప్రభావం లేదులే మాకు అంటారేమో. అందుకే లెట్ మీ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ అన్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా, తిమోతిని చూడండి అన్నాడు. తిమోతి మీ విషయమై ఎంతగా విచారిస్తున్నాడో, అసలు తిమోతి వంటి వ్యక్తి నా దగ్గర ఎవరూ లేరు అని అంటాడు. అతడు మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అని అంటాడు. చిన్న పిల్లోడు కదా, యవనస్తుడే మీ గురించి ఇంత ఆలోచన చేస్తే, మీరు ఒకరి గురించి ఒకరు ఆలోచన చేయకుండా ఒకరినొకరు చీల్చి చెండాడితే, కక్షలంటే అవే, చీల్చి చెండాడితే ఎలాగా? మాటల చేత, క్రియల చేత, చూపుల చేత చీల్చి చెండాడితే ఎలాగా? వృధాతిశయముతో బ్రతికితే ఎలాగా? యవనస్తునికి ఉండాలంటే అలాంటి మనసు ఒకవేళ ఉంటే
తిమోతి యవనస్తుడు కదా, ఆయనైనా చూసి నేర్చుకోండి అని అంటే, ఆ తిమోతి కూడా సేవకుడు కదండి, కొంచెం ఎలాగైనా ఆయన కూడా కొంచెం సమర్పణ ఎక్కువనే ఉంటుంది, మేము సేవకులం కాదు కదా, మేము లేకపోతే పాస్టర్లం కాదు కదా, మరి అంత ఉండదు మాకు అని అంటే, ఓకే లెట్ మీ గివ్ యూ లాస్ట్ ఎగ్జాంపుల్ అని అన్నాడు అపోస్తలుడైన పౌలు. లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసు? ఎపఫ్రొదీతు. ఆయన మీలో ఒకడు, కానీ ఆయన కేవలం తన గురించి ఆలోచన చేయలేదు, మీ గురించి ఆలోచన చేశాడు. మీ స్థానంలో మీరు నాకు చేయవలసిన సేవ చేయడానికి ఆయన మీకోసం మీ స్థానంలో నా దగ్గరికి వచ్చాడు. ఎందుకు రావాలి ఆయన? మీరు రావచ్చు కదా, మీ పెద్దలు రావచ్చు కదా సంఘంలో నుంచి, ఎందుకు ఆయన్ని పంపించారు? ఆయన ఎంత మంచోడు. ఈ పని చేయడంలో నేను జైల్లో ఉంటే నాకు సేవ చేస్తూ చేస్తూ రోగి అయి చావుకు దగ్గరైపోయాడు. అంత మంచివాడు ఆయన. 29వ వచనంలో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి అన్నాడు. ఓకే, కనీసం లుక్ అట్ ఎపఫ్రొడిటస్, హీ ఈజ్ వన్ ఆఫ్ యూ, మీలాంటి వాడే. మరి ఆయనకున్న మనసు మీకెందుకు లేదు? ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎందుకు ఎంచుకోవడం లేదు? ఒకరినొకడు ఎందుకు చీల్చి చెండాడుతూ ఉన్నారు? ఎందుకు ఈ కక్షలు? ఎందుకు ఈ అతిశయం? చాలా నేను గొప్ప అని అనుకునే భావన ఎందుకు అంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు యొక్క తగ్గింపును ఒకసారి చూడాలి, ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. అంత గొప్పవాడు మన కోసం అంత త్యాగం చేసి ఉండగా మనం కూడా ఇతరుల కోసం అలాగా బ్రతకాలి, సంఘములో ఆ విధంగా బ్రతకాలి. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.